సెకండ్ హాఫ్ చాలా కొట్టారు. ఏదైతే మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నాయో ఆ 20-30 మినిట్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది. అసలు ఇంకో నేషనల్ రంగస్థలంకి ఏదైతే నేషనల్ అవార్డు మిస్ అయిందో రామ్ చరణ్కి, దీనికి పక్కా నేషనల్ అవార్డు అయితే వస్తుంది. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుందని చెప్పి. అదైతే బాగా సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ర్యాషింగ్ ఉంది, చాలా బాగుంది, చాలా వర్కౌట్ అయింది. కానీ తెలిసిన స్టోరీ కాదని ఒక చిన్న ఫీల్ అయితే వచ్చింది. అది కాకుండా ఓల్డేజ్ శంకర్ మార్కెట్ అక్కడక్కడ మిస్ అయింది. ఏదో సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్, డ్రోన్ సీన్ ఒకటి అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఒక బస్ సీన్ ఒకటి, వాటి వరకు కనెక్ట్ అయింది. కానీ ఎంటైర్ గా అయితే ఒక వింటేజ్ శంకర్ అయితే చూడలేకపోయాం. లేదు, ఈ మధ్య వచ్చే తెలుగు సినిమాలో ఏవైతే మనకి ఒక ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందో అదే బ్యాక్ డ్రాప్ లో ఉంది తప్ప ఎక్కడ కొత్త స్టోరీ అనిపించలేదు. ఏదో 90 స్టోరీస్ అనిపించింది. ఈవెన్ ఒక 10 years బ్యాక్ వచ్చినా సరే ఇదే రెస్పాన్స్ అయితే వచ్చేది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఎన్టీఆర్ యాక్టింగ్. ఏదైతే మన ఫ్లాష్ బ్యాక్ 20 minutes నమ్మారో ఆ 20 minutes ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది. అసలు దానికైతే నేషనల్ అవార్డు పక్కా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఒక సాంగ్ ఏదో మిస్ చేశారు, నానా హైరాన్ అనుకోండి సాంగ్ అయితే మిస్ చేశారు. అది లేదు, మూవీ అయితే లేదు. మేబీ పంట తర్వాత యాడ్ చేస్తారేమో కానీ అదైతే లేదు. అండ్ విజువల్ గా ఒక 4 సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ అదొకటి అరుగు మీద సాంగ్ అయితే అది అక్కడ వచ్చే సీన్ బట్టి చాలా చాలా బాగా వర్కౌట్ అయితే. ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ చేస్తాం, ఎందుకంటే ఆ కాలేజ్ సీన్స్ అయినా సరే లేకపోతే లవ్ స్టోరీ అయినా సరే కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ సెకండ్ హాఫ్.